మహిళలకు వారి యొక్క ఆర్థిక తోడుదల కోసం ఒక్కొక్కరికి 18,750 అతనుకు మనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఎందుకంటే 65 సంవత్సరాల నుంచి పైబడిన 60 సంవత్సరాలు లోబడిన ప్రతి ఒక్క చేయూత ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్క అక్కకు ఈరోజు తన మాట ప్రకారము అందరూ వైఎస్ఆర్ పార్టీనే కాదు, ప్రతి ఒక్క పార్టీలు ఉన్నారు. అయినా పార్టీలకు అతీతంగా ఎవరు సొల్ల అంతా అక్కచెల్లమని ప్రతి ఒక్కరికి ఏదో ఒక లబ్ధి చేకూరేలా మీరందరికీ సహాయం చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రతి ఒక్కరు ఏ పార్టీ ఉండాలని మీరు మీకు ఇన్ని బతకలిస్తున్నారు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఆలోచన చేసుకుని ఇలాంటి మనకి సహాయం చేసిన గవర్నమెంట్ ఎప్పుడు చూడగా నేను పిల్లల మీద కూడా ఎప్పుడూ ఇలాంటి గవర్నమెంట్ చూడలేదు. ఇన్ని పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి కూడా చూడలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకి మంచి చేసిన వారిని మరచిపోకుండా ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఇలాంటిగా కొనసాగాలంటే మనము మీ అమూల్యమైన ఓట్లు 2 ఎమ్మెల్యే కుశశ్రీ శరణ్ మేడం గారికి, ఎంపీ శాంతా మేడం గారికి ఖచ్చితంగా 2 ప్రాపర్టీగా వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. చేయడానికి ఈరోజు 4వ విడత చేయడం అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ మహిళలను ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో ఆసరాగా చేయుత 0 వడ్డీ రకరకాల గ్రూపు ద్వారా డబ్బు తీస్తూ మిమ్మల్ని మహిళలను ఆర్థికంగా ఎదుగుదల చేస్తున్నాం మన జగనన్న గారిని. అదే కాకుండా మన ఎమ్మెల్యే ప్రతి ఉషామక్క గారిని భారీ మెజార్టీలో పేరుమతికి ఓటేసి గెలిపిస్తూ, అదే ఎంపీ అభ్యర్థి శాంతమ్మక్క గారిని పేరుమతికి ఓటు వేసి గెలిపిస్తూ మన జగనన్నను సీఎం చేస్తూ ప్రతి ఒక్కరూ ఈ రోజు ఈ పథకాలు వస్తున్నాయంటే మన జగన్మోహన్ రెడ్డి కారణము. తర్వాత మన జగనన్నే రావడాన్ని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారు. లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబము ప్రతి ఒక్కరితో ఓటు వేయించి గెలిపించవలసిందిగా కోరుతున్నాము. ఎందుకు వచ్చారు? మంచి విద్యావేత్త, నా కడుపు బలిహీన వర్గాల కొరకే
పేరు గాంధీ. నేను జిల్లా ఏరియా కోఆర్డినేటర్గా అంటే సత్యసాయి జిల్లాలో ఇందుపూర్ ఏరియా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. వైఎస్ఆర్ చేయుత కార్యక్రమంలో భాగంగా ఈరోజు సోమందేపల్లి మండలంలో 4వ విడత మండల స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మరి దాదాపు సోమందేపల్లి మండలంలో 3,040 మందికి 5,75,00,000 రూపాయలు 4వ విడతగా ఈరోజు పంపిణీ చేయడం కూడా జరిగింది. మరి ఈరోజు లబ్ధిదారులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం అనేది జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ 4వ విడత ప్రోగ్రాం గురించి ఈరోజు సోమందేపల్లి మండల వ్యాప్తంగా 3,75,00,000 పైసలకు రావడం జరిగింది. అంటే 4వ విడత మాత్రమే. టోటల్గా అయితే 4 విడతలుగా దగ్గర 16 కోట్లు 15 కోట్ల పైసలకు. అయితే మనల్ని ఈ మధ్యలోనే ఆసరాది 6 కోట్లు 5,90,00,000 మనమే మాట్లాడడం జరిగింది. ఈ ఒక్క మండలంలోనే ఈ చేయూత గురించి ఇది అమౌంట్ కానీ తర్వాత మందు వచ్చిన అమౌంట్ కానీ ఇంత మంచి చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈరోజు ఇండియా అంతా అంటే దేశమంతా మన ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకునేది వింటా ఉన్నాము. ఈరోజు వచ్చిన ఎవరైతే ఉన్నారో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంబంధించిన ఈరోజు ఇక్కడికి వచ్చినది. ఈరోజు వాళ్ళ మొక్కల్లో ఆనందం అయితే మనము గమనిస్తున్నాము. అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో ఏం జరిగిందో ఈరోజు జరిగిన దానికి కూడా తేడా వాళ్ళే, మేము కాదని వాళ్ళే చర్చించుకుంటున్నారు. కాబట్టి రేపు వచ్చే ఎలక్షన్లో కూడా 24లోన మాకు ఏమైతే పథకాలు గౌరవ ముఖ్యమంత్రి పెట్టినాడో ఇవే మాకు శ్రీరామరక్ష. మేము బయట కానీ లోపల కానీ మేము అదే మాట్లాడుతున్నాం. ఏమైతే మీకు మేలు జరిగింటే ముఖ్యమంత్రి ఏం చెప్తాడో మేము కూడా అదే మాటే మేము కూడా చెప్తున్నాం. మీకు మేలు జరిగింటేనే మాకి ఓటేయండి, మాతో ఆశీర్వదించండి. కాబట్టి మా ధైర్యం ఏమంటే మేము ఏమైతే చెప్పినామో చెప్పుకున్నాం కూడా, చెప్పినవి 98% చెప్పుకున్నాం కూడా. కొన్ని ఇన్ని మేలు చేసి నువ్వు ఈరోజు వాళ్ళు టీడీపీలో ఆరోపణలు చేస్తారు. మాకేం భయం లేదు. ఎందుకంటే నేను ఇంతకుముందునే మీటింగ్లో కూడా అదే మాట చెప్పాను. సైకో అంటే ఏమి? ఒక మనిషిని సాయం ఇచ్చేది సైకో అంటారా? ఒక మనిషి మేలు చేసేది సైకో అంటారా? ఇది జనాలు ప్రజలు గమనిస్తున్నారు. మీరు సైకో అన్నంత మాత్రాన మేము సైకో కాదు, మా గౌరవం సైకో కాదు మీరు చెప్పొచ్చు. అది మీకు ఏమనేది మీకు రేపు 2020 ఎలక్షన్లోన జనాలు డిసైడ్ చేస్తారు. ఖచ్చితంగా రేపు వచ్చే ఎలక్షన్లోన ఎంపీ శాంతమ్మ కానీ విశ్వాసన మినిస్టర్ కానీ ఖచ్చితంగా భారీ మెజార్టీతోన గెలుస్తాము. మేము అనుకున్నట్లే మీరు ఎగరేస్తామంటారు జెండా, మేము ఎగరేస్తాం. ఎందుకంటే జనాల్లో ఆ ఊపు కానీ ఆ కృషి కానీ అది మాకు తెలుస్తూ ఉంది. మేము మంచి చేస్తాను, మాకు ధైర్యం ఉంది. ఏ ఇంటి దగ్గర కూడా మాకు అడిగే ఉంది. మీరు ఏం చేస్తారు? ఒక పశువు కుంకు మేము 10,000 చెప్తే దాన్ని డబ్బా కొట్టి ఇదే సాలైపోయాడు మాకు. ఈ పశువు కుంకు 10,000 మాత్రమే, అదే లాస్ట్లో. మేము ఫస్ట్ నుండి ఏమైతే ముఖ్యమంత్రి సూచన కూడా చేస్తాము, చేసి తీరుతాము. రేపు ఎలక్షన్లో కూడా ఇంకా రేపు పొద్దున ఏదో ఇప్పుడు వేరే కొన్ని ఇవి కాకుండా మేనిఫెస్టోగా అవి రిజర్వేషన్ ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తేకి సిద్ధంగా ఉన్నాము. ఈ సిద్ధమే రేపు పొద్దున్నే మాకు శ్రీరామరక్ష. ఖచ్చితంగా మేము గెలిచి తీరుతాం. జై జగన్.